పొద్దుగల లేచిన కాడ నుంచి మొదలు పెడితే మాపటీలు వండుకునే వాళ్ళ దాకా తడివడకుండా ఫోన్ల మీద ఫోన్లు కొడుతుంటారు బ్యాంక్ వాళ్ళు. సార్ మీకు ఈ ఆఫర్ ఉంది, సార్ మీకు ఆ ఆఫర్ ఉంది అని అనుకుంటా గంట గంటకు ఫోన్ కొడతారు. నెరీగా క్రెడిట్ కార్డులు ఇచ్చేటోళ్ళు అయితే అబ్బో గింత కూడా తడవడనియరు అనుకో రాదుర్రి. ఇక బ్యాంక్ వాళ్ళ ముచ్చట నేను కొత్తగా చెప్పేది ఏముంటది కానీ క్రెడిట్ కార్డులు అంటే యాదకొచ్చింది. గీ వార్త చూడుర్రో సరి. 18 మంది 36 లక్షలు అంటే నెత్తికో 2 లక్షలు బ్యాంకులో తీసుకున్న అప్పు గిట్లనేమో అనుకునేరు కాదు. ఓ మంది కొంపలు ముంచేటోని చేతుల మోసపోయిన వాళ్ళు అలా నెత్తిన పడ్డ అప్పు ఇదంతా. అంటే నెత్తికో 2 లక్షలు పోయినట్టే. ఇక జగిత్యాల జిల్లా జాంబాగులు ఉండేటి ఆదిత్య అనేటోడు మా నెత్తులు కొరిగిండు, నెత్తికో 2 లక్షలు ఆపేసిపోయిండని గాని ఇంటి ముంగట కూర్చొని గీతీలుగా నిల్సన చేస్తున్నారు అన్నలు. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే ఆదిత్య అనేటోడు ఓ సెల్ ఫోన్ దుకాణంలో పని చేస్తాడట. మరి గీళ్లతో ఎట్ట సోపతో ఏమో నాకైతే తెలియదు గాని ఇంటి వాళ్ళకు ఒంట్ల పానం మంచిగా లేదు, అమ్మకు ఆయాసం వస్తున్నది, నాయనకు దగ్గుదమ్ము ఉన్నదని చెప్పి ఒకరికి తెలవకుండా ఒకరి కాడ 8 మంది కాడ క్రెడిట్ కార్డులు వసూలు చేసుకుని పోయిండట. ఉన్న కాడికి గీక్కుండాట. అట్లా అందరి కాడ కలిపి ఓ 36 లక్షల దానిక గీక్కొని పెట్టే చదువుకొని అవతల పడ్డాడు. ఇక ఏడబోయిండో ఎవరికి తెలియదు. పత్త లేకుండేటాళ్లకు జాడ దేవలాడుకుంటూ వచ్చి ఇంటి ముంగట చూస్తే ఇంటికి తాళం పెట్టి ఉన్నది. ఇంకేముంది అసలు సీన్ అర్థమయ్యి ఇగో ఇట్లా నిల్సనకు దిగిలి అన్నట్టు. ఇంటి ముంగట ఎంత లొల్లి చేస్తే మాత్రం ఏం పాయిది ఉంటుంది తీయలి. ఆనికేమన్నా నేనొస్తుందా లేకుంటే ఇన్నోళ్ళు ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉన్నారా అని జాడ లేదు జవాబు లేదు. సప్పుడు గంట పోయి పోలీసు వాళ్ళకు పిరాది గారి అని చుట్టుముట్టున్నోళ్ళు చెప్పేటాళ్లకు ఇక జగిత్యాల పోలీసు వాళ్ళకు పిరాది అయ్యిలట పోయి. ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు తీయలి కేసులు రాసుకొని ఎంకులాడే పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. మరి చూడాలి ఆడు ఏడ దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు అనేది కానీ ఇక అట్లేడు పైసల కారెట్లు ఎతకపోయిండు అనేది బాధ ఒకరికి. కాయిషిబడి తెచ్చుకున్న క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టమని బ్యాంకుల కాంచి వచ్చేటి ఫోన్లతో నెత్తి నొప్పి ఒకరికి. భలే తిప్పలు వచ్చి పడ్డది ఫోన్లుగా అన్నలకు.